నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి. వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ప్రత్యేకంగా డిఎస్సి విషయంలో మాత్రం పోస్ట్ పోన్ చేయాలి. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే సిలబస్ ఎక్కువగా ఉంది. మరొక వైపు మెగా డిఎస్సి అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో ఇంకెన్ని పోస్టులు భర్తీ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. మరొక వైపు గ్రూప్ 2కు సంబంధించి పోస్ట్ పోన్ చేయొద్దు అని చెప్పేసి అన్నా కూడా వాటికి సంబంధించి ఇప్పటికే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే వాటిని పోస్ట్ పోన్ చేశారు. అయితే మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ధర్నా వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే చాలామంది విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడికి మిగతా విద్యార్థులు ఎవరిని రాకుండా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సుమంత్ ఉన్నారు, విద్యార్థి నాయకుడు. వారిని తెలుసుకుందాం. ప్రత్యేకంగా అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? ఎప్పుడు పోరాటాలైనా లేకపోతే చదువుకునేది ఏమైనా ఉందా? మీరు గమనించినట్లయితే ఎప్పుడూ పోరాటాలు పాటు అనేక రకాలుగా మా వాళ్ళు అనేక ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి చరిత్ర 100 ఏళ్ల నుండి ఈ ఉస్మానియాకు ఉంది. మీరు గమనించుకున్నట్టయితే ఏదైతే విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలు ప్రభుత్వాలు అవలంబించినప్పుడు ఖచ్చితంగా ఉస్మానియా ధిక్కార స్వరమై ఇక్కడ నుంచి గర్జిస్తుంది. అదేవిధంగా గత 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏదైతే చేసిందో ఆ ప్రభుత్వ పాలన వ్యతిరేకంగా కొట్లాడి వాళ్ళ ప్రభుత్వాన్ని గంధించిన చరిత్ర ఈ ఉస్మానియాకు ఉంది. కళ్ళ ముందు కనబడుతున్న చరిత్ర. ఇప్పుడు అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు అనేక సందర్భాల్లో మేము వాళ్ళని కలిసి మాట్లాడినాం. ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి, ఉద్యోగాలు పెంచండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో మేము మాట్లాడినాం. వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో అప్పుడున్నటువంటి అధికార పక్షాన్ని వాళ్ళు మాట్లాడడం జరిగింది, డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఈ కాంటెంపరీ ఇష్యూ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం నిరుద్యోగ యువత మొత్తం కూడా, విద్యార్థులు మొత్తం కూడా తీవ్రంగా దిగ్భ్రాంతికి ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఎందుకు కనపడుతుంది? గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాల స్పష్టమైనటువంటి వైఖరి లేదు, ట్రాన్స్పరెంట్ లేదు, పారదర్శక లేదు, మొత్తం కూడా పేపర్ లీకేజ్లు అయినాయని చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చినాం. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వము రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అట్లాగే డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, పలానా డేట్స్లో ఇస్తామని చెప్పేసి ఎలక్షన్స్ 1 మంత్ బిఫోర్ మొత్తం కూడా ఒక టైం టేబుల్ లాగా ఇచ్చినట్టు పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో 1:1 గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో 1:100 ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం కూడా గతంలో అసెంబ్లీలో మాట్లాడటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా గతంలో వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏదైతున్నాయో వాటినే ఇవ్వవలసిందిగా ఇప్పుడున్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు కూడా కోరుతూ ఉన్నారు. మొన్న చూసుకున్నట్లయితే ఉస్మానియా ఇది మొత్తం కూడా ఈరోజు చదువుకున్నటువంటి విద్యాలయమా లేకపోతే పోలీస్ క్వార్టర్సా అనేది చాలా మాకే విద్యార్థులుగా మాకు డౌట్ కనపడతా ఉంది. అటు ఒకసారి చూసుకున్నట్టు ఇటు చూడండి, ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక ఎక్కడ చూసుకున్నా కూడా పోలీసులే ఎక్కువగా ఉన్నటువంటి కనిపిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో మేము చెప్పినాం, యూనివర్సిటీగా ఈ అకాడమిక్ వాతావరణం యూనివర్సిటీలో ఉండే విధంగా ఉండాలి, కానీ పోలీసుల రాజ్యాంగంలాగా ఉండటం అనేది సరైన పద్ధతి కాదు, ఇది ప్రభుత్వాల దామనకాండకు దారితీస్తే అని చెప్పేసి మేము మాట్లాడినాం. కానీ ప్రభుత్వాలు ఏమి కూడా గత ప్రభుత్వం ఏ చేసిందో తిరిగి అదే విధంగా చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు సమస్య ఉన్నప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఈ విషయాన్ని వినకుండా, పరిష్కరించకుండా ఇంతే దొంత వైఖరిని ప్రదర్శిస్తే మాత్రం గత ప్రభుత్వాలకు పట్టినటువంటి ఏదైతే గతే ఈ ప్రభుత్వానికి పడదనేది చాలా స్పష్టంగా గతంలో జరిగినటువంటి చరిత్ర మనకి ఈరోజు కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి వాళ్ళకి చాలా అర్థమవుతుంది అనే విధంగా మేము చెప్తా ఉన్నాం. మీరు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే సమస్య ఉన్నదని విద్యార్థులు మాట్లాడుతున్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో లేకపోతే వాళ్ళ విద్యార్థి విభాగంలో పనిచేసే వాళ్ళు మాత్రమే తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడటం వల్ల ఈరోజు వాళ్ళు ప్రభుత్వానికి సానుకూలంగా మాట్లాడతారు తప్ప విద్యార్థుల సమస్యలు కావచ్చు, విద్యార్థుల యొక్క భవితవ్యం గురించి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి మొన్నగాక మనం చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము విద్యార్థులతో మాట్లాడిన, నిరుద్యోగులతో మాట్లాడిన, విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు పిలిచి మాట్లాడినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి మేమేం కొడుతున్నామంటే విద్యార్థి సంఘాల నాయకులు అంటే ఎన్ఎస్యుఏ కాకుండా, కాంగ్రెస్ యువజన నాయకులు కాకుండా మిగతా ఉన్నటువంటి అనేక విద్యార్థి సంఘాలు ఈరోజు పీడిఎస్ లాంటి కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, పిఎస్ఎఫ్ఐ లాంటి అనేకమైన విద్యార్థి సంఘాలు విద్యార్థుల కోసం పోరాడుతూ ఉన్నాయి. వీళ్ళందరినీ పిలిచి డిస్కస్ చేస్తే అసలు గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీ ఏందో అర్థమవుతుంది. కానీ ఎవరు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎవరు ప్రోత్సాహం ఇస్తున్నారో, ఆలోచనలు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మొత్తం వాళ్ళ ప్రభుత్వం యొక్క ఏదైతే వైఖరి ఉందో వాళ్ళన్నింటినీ కూడా పక్కదోవ పట్టించే విధంగా ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
అర్థమవుతుంది. ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న మహబూబ్నగర్లో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాలి అని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేయాలని చెప్పి ఒకవైపు ఆ పార్టీకి సంబంధించి బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆమరణ నిరాహార దీక్షలు, నిన్న కాక మొన్న మోతిలాల్ ఆమరణ నిరాహార దీక్షలు, మరొక విద్యార్థి దిల్సుఖ్ నగర్లో చేస్తున్నారు. వాటిని పరిష్కారం చేయాల్సింది పోయి ప్రతిపక్షం మీద మాట్లాడడం సమంజసమైన ఇదే నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాలు మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద వేయటమో, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే కాంగ్రెస్ కావాలని చేస్తుందని వేయటం అనేది ఇవాళ పార్టీల మధ్య వైరుధ్యాలు తీసుకొచ్చి పార్టీల భిన్నాభిప్రాయాలని ఏ ప్రభుత్వాన్ని చేస్తుంది. కానీ మేమేమంటున్నామంటే విద్యార్థులతో మాట్లాడండి, నిరుద్యోగులతో మాట్లాడండి, వీళ్ళతో ములాఖత్ కాండి, వాళ్ళ సమస్యలు అనేది ఏదైతే ఉన్నాయో వాళ్ళు బహిరంగంగా వాళ్ళు మాట్లాడతారు. కానీ మీరు మధ్యవర్తులను పెట్టుకొని ఏదో థర్డ్ పర్సన్ ద్వారా తీసుకొచ్చి ఈరోజు గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉందో ఆ రియాలిటీని తెలుసుకోకుండా ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని సమస్యల వలనలోకి నెడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 6 నెలలు అవుతుంది తెలంగాణలో ఈ ప్రభుత్వం ఏర్పడి, ఇంత మట్టుకు కూడా విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంచుమించు అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 14 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్షిప్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యి ఇంచుమించు 2 నెలలు కావస్తూ ఉంది. ఇంత మట్టుకు కూడా యూనివర్సిటీలకే వైస్ ఛాన్సలర్ లేని పరిస్థితి ఉంది. ఇంత మట్టుకు ఒక్కసారి కూడా విద్యా వ్యవస్థ మీద సమీక్ష జరిగినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్ అన్నీ తెరుచుకున్నానే, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు, స్కూల్ డ్రెస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు మొత్తం కూడా కళ్ళ ముందు కనిపెడతా ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అదే ప్రభుత్వ వైఖరిగా తప్పు చేశారని చెప్పి మీరు మాట్లాడారో మరి మీరైనా చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మీకుంది కదా. కానీ అది వదిలేసి ఈరోజు మళ్ళీ తిరిగి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు, మినిస్టర్లు, లేకపోతే వాళ్ళ విద్యార్థి సంఘాలు కావాలనే ప్రాపగాండ చేస్తున్నాయి, ప్రొవోకేట్ చేస్తున్న విషయాలను మాట్లాడటం అనేది సరైనది కాదు. అది మీరు మాట్లాడచ్చు, ఇంకెవరైనా మాట్లాడచ్చు, ప్రతిపక్షంలో నుండి ఎవరైనా మాట్లాడతారు. కానీ వాళ్ళకి ఛాయిస్ ఇవ్వకుండా పనిచేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఉస్మానియాలో ఇంత అరెస్టులు జరుగుతున్నాయి, దీన్ని ఎట్లా చూస్తారు మీరు విద్యార్థి నాయకుడిగా? యూనివర్సిటీలు అనేది ఒక అకాడమిక్ వాతావరణాన్ని మొత్తం కూడా తరగతి గదిని లేకపోతే కొత్త విషయాలు నేర్చుకునే విధంగా చాలా ఫీసెంట్ వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది. అట్లా ఉండాల్సిన ఈ యూనివర్సిటీని మొత్తం కూడా ప్రభుత్వాలు నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని నిర్బంధం చేస్తే, వాళ్ళ విషయాలు ఏంటో బయటకు వస్తే మొత్తం కూడా అణచివేసి అరెస్టులు చేస్తే, ఆమరణ దీక్షలు కావచ్చు, అట్లాగే దీక్షలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఇవన్నీ లేకుండా చేస్తే ఈరోజు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం బయటికి పొక్కదు. లేకపోతే వీళ్ళ సమస్యల్ని ఇంతే అణచివేస్తే, కొన్ని రోజులు చేసి అరెస్ట్ చేస్తే ఇంతే కంక్లూడ్ అయిపోయింది, ఈ సమస్య కొలాప్స్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చేమో కావచ్చు. గత చరిత్ర అనేకమైనటువంటి ప్రభుత్వాలు ఈ మొత్తం కూడా ఇలా చేసి వాళ్ళ ప్రభుత్వాల అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు నిరసన తెలియజేయాలి. యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు మాట్లాడతారు, హక్కుల కోసం కొట్లాడతారు. ఈ విషయాల మీద ప్రభుత్వాలు దమనకాండ చేసి నిర్బంధించి ఇబ్బంది పెడితే ఈరోజు అనేకమైనటువంటి సమస్యలకి ఇంకా నిదర్శనంగా అయితే తప్ప సమస్యలు పరిష్కరించే విధంగా ఉండదు. ఈరోజు చూసుకున్నట్లయితే మేము ఉస్మానియా యూనివర్సిటీలో తెల్లవారుజామున 5 గంటల నుండి గత వారం రోజుల నుండి 5 గంటల నుండి ఇప్పటిదాకా కూడా నిరంతరం కూడా మార్నింగ్ హాస్టల్ గదులలోకి వచ్చి విద్యార్థుల నాయకులను అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది హాస్టల్లో యూనివర్సిటీలో ఉన్న ప్రిన్సిపల్స్లో ఓన్లీ పెట్రోలింగ్ చేయడానికి మాత్రమే ఈ యూనివర్సిటీలో ఉన్న పోలీసులకు కావచ్చు ఇంకెవరికైనా అర్హత, కానీ ప్రత్యక్షంగా వచ్చి హాస్టల్లో కావచ్చు, యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్లో కావచ్చు, అకాడమిక్స్ సంబంధించిన జరుగుతున్నట్టు ఆ ప్రదేశాలలో పోలీసు వాళ్ళు యూనిఫామ్ మీద వచ్చి రావడానికి ఈ యూనివర్సిటీ గైడ్లైన్స్ అనేది లేవు. కానీ వీటన్నిటిని కూడా అతిక్రమించి ఈరోజు చేస్తున్న పరిస్థితి. ఎందుకు వీళ్ళు చేస్తున్నారంటే గత ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నటువంటి ఎవరైతే వైస్ ఛాన్సలర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. కాబట్టి వైస్ ఛాన్సలర్లు లేకపోవడం వల్ల ఎవరైతే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఉండటం వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వంతో లింకప్ అయి ఉండటము, అలాగే ప్రభుత్వం వాళ్ళకి డైరెక్ట్గా పర్మిషన్స్ ఇవ్వటం, మాట్లాడటము ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ వాతావరణం మొత్తం కూడా కొలాప్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గత 10 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ ఒక్కసారి మాత్రమే వచ్చాడు. ఈసారి రేవంత్ రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత యూనివర్సిటీకి మీరు ఆహ్వానిస్తారా? మీ సమస్యల పరిష్కారం కోసం ఆయన దృష్టికి తీసుకెళ్తారా? ఇక్కడ రమ్మని చెప్పే ఏమైనా ఆహ్వానం పలికే అవకాశం ఉందా? తప్పనిసరిగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా
అది ఎవరైనా కావచ్చు, ఈ దేశ ప్రధానమంత్రి కావచ్చు, లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడికి వచ్చి ఇక్కడ విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. గతంలో ఎవరైతే అనేక సందర్భాల్లో ఇక్కడికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించిన సందర్భంలో అనేక సందర్భాలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆయన ప్రతిపక్ష నేతగా ఉండు కాబట్టి, లేదా ఇక్కడ ఉన్న విద్యార్థి సమస్యలు మాట్లాడతారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇబ్బంది అవుతుందని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారిని కూడా ఆయన వస్తానని కాబట్టి అనేక మంది పోలీసులు ఇక్కడ వచ్చి నిర్బంధం చేసి ఆయన రాకుండా చేసి అక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతుందని చెప్పి ఇప్పుడు ఓయి విద్యార్థులుగా మేము ఒక్కటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి విన్నవించుకుంటున్నాం. ఏంటంటే గత సమస్యలు అనేవి మీకు తెలియనే కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సందర్భాల్లో మీరు రావడానికి ప్రయత్నం చేశారు. మీరు ప్రతిపక్ష హోదాలు ఉన్నారు కాబట్టి, లేదా ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ మీద దమనకాండ చేసి ఇబ్బంది పెట్టింది. కానీ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి పూర్తి అధికారం స్వేచ్ఛ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీకి విజిట్ చేయండి. యూనివర్సిటీలో ఉండే హాస్టల్ పరిస్థితులు చూడండి, యూనివర్సిటీలో ఉండే లైబ్రరీ సమస్యలు చూడండి, యూనివర్సిటీలో ఉండే మెస్ సమస్యలు చూడండి. యూనివర్సిటీలో ఉండే బిల్డింగ్స్ లేక చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి యూనివర్సిటీ మొత్తం వాతావరణం కూడా మీరు దీన్ని మార్చాల్సిన బాధ్యత మీద ఉంది. గత 10 ఏళ్ల కాలంలో మొత్తం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ బడ్జెట్లో సింగిల్ ఎంపీ కూడా యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఇవ్వలేదు. కాబట్టి నిరుద్యోగుల విషయంలో మీరు ఏమంటారు? నిరుద్యోగ విషయంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేదంటే డిఎస్సికి సంబంధించి కావచ్చు. నిరుద్యోగుల్ని అరెస్ట్ చేయటం, లేకపోతే వాళ్ళ మీద అరెస్ట్ చేసి లాటరీ చార్జ్ చేయటము, లేకపోతే ఇంకా పోలీస్ స్టేషన్లలో బంధించి హౌస్ అరెస్టులు చేసి హాస్టల్లోకి వచ్చి తిరగనీయకుండా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ వాతావరణం ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సందర్భాలలో కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. మేమేమంటున్నాం అంటే ఇట్లాంటి చేయడం అనేది ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి దారితీస్తుంది. ఇంకా వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతూ ఉంటుంది. గత 6 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత అనేది కూడగట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ పరిపాలనని సుపరిపాలనగా చేసుకోవడం కోసం, మంచిగా చేసుకోవడం కోసం మీరు ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచించకపోతే గతంలో ఉన్న చరిత్ర ఏదైతుందో మళ్ళీ మీ మీదే పడుతుంది. కాబట్టి నిరుద్యోగుల సమస్యల్ని ప్రత్యక్షంగా పిలిపించుకొని మాట్లాడి వాళ్ళతో ఏమి మీతో అవుతుంది, ఏది కాదు, దాంట్లో ఉన్నటువంటి కాకపోతే ఏంది లీగల్ సమస్యలు వస్తాయనే విషయాల్ని వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి అవసరం ఉంది. కాబట్టి అవేం కాకుండా ఈరోజు మొండి వైఖరి చూపిస్తాం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం మీద యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ విద్యార్థులపైన ఇప్పటికైనా ఇటు ప్రతిపక్ష నేతలు కావచ్చు, లేదంటే ప్రజాపక్షం ఉన్న సీఎం కావచ్చు, నేరుగా వచ్చి విద్యార్థులు చర్చించి వారి సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నిరుద్యోగాలకు సంబంధించి ఏదైతే ఆ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారం చేయాలి. లేదంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే అణిచివేతబడ్డారో అదే విధానం కనుక ఈ ప్రభుత్వం అణిచివేతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా మేము వెనుకబోవడం అని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.